ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని మన జీవితంలో దేవుడు పొడిగించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ ఉదయకాల ధ్యానం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఉంచండి. గత 2 వీడియోల నుంచి మనము ఆత్మఫలం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఆత్మఫలం యొక్క మాధుర్యాన్ని, ఆత్మఫలం యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించుదాం. కనుక ఈ ఉదయకాల సమయంలో గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం 22వ వచనంలో గత వీడియోలో మనం చూసాం, ప్రేమను గురించి ధ్యానం చేశాం. రెండవది సమాధానం గురించి, సంతోషం గురించి ధ్యానం చేశాం. మూడవది సమాధానం. ఈ సమాధానం అంటే ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మానవ జీవితంలో పాపము సంక్రమించిందో ఆనాటి నుండి మానవుని జీవితంలో పాపం మాత్రమే సంక్రమించాల. ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం ఆదాము నుంచి ప్రతి మానవుని జీవితంలో మరణం వెళుతూ ఉంది. మరణముతో పాటు మానవుని జీవితంలో చొరబాటు అయిన ఏంటో తెలుసా? భయం. మానవ జీవితంలో అలజడి, మానవ జీవితంలో అశాంతి, మానవ జీవితంలో అసమాధానం, ఇవన్నీ చోటు చేసుకున్నాయి. అందుకనే నేటి వరకు, ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి మానవ జీవితంలో సమాధానం లేదు. క్రీస్తు వచ్చేంత వరకు మానవ జీవితంలో సమాధానం లేదు. మానవ జీవితంలో పాప పరిహార్థం లేదు. మానవ జీవితంలో క్షమాపణ లేదు. మరణం నుండి జీవమునకు తప్పించువారు ఎవరు లేరు. అయితే మహోన్నతుడైన దేవుడు, దేవాది దేవుడు ఈ లోకానికి అరుదించి ఆయన ఈ లోకానికి రావటానికి అగత్యం ఏంటో తెలుసా? మనకందరికీ తెలుసు. క్రిస్మస్ సందర్భంలో చూస్తాం, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి భూమి మీద ఆయనకిష్టులైన వారికి సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం. ఎందుకు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు అంటే, మన జీవితంలో అసమాధానం ఉంది, మన జీవితంలో పాపం ఉంది, మన జీవితంలో రెండవ మరణం ఉంది. వీటన్నిటి నుండి విడిపించటానికి, మరి ముఖ్యంగా శత్రువైన సాతాను కబంధ హస్తం నుంచి విడిపించటానికి ప్రభువారి లోకానికి వచ్చాడు. అందుకని దేవదూత గణము పాడిన పాటలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులు. ఎవరండి ఇష్టమైన మనుషులు? ప్రత్యేకమైన వారా? కాదండి, మనందరం దేవునికి ఇష్టమై ఉన్నాం. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ లోకములో పాపులు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు. ఆ లోకంలో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. అందరి మీద దేవుని కృప ఉంది. అందుకని ఆ మహోన్నతుడైన దేవుడు, ఆయన అసమాధానమైన మన జీవితంలో ఇతరులతో సమాధానం లేదు, మరి ముఖ్యంగా దేవునితో సమాధానం లేదు. దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. మానవునికి దేవునికి మధ్యవర్తిగా, ఉభయుల మధ్య ఉన్న ఆ ద్వేషమును సంహరించటానికి మహోన్నతుడైన ప్రభు వారి లోకానికి మధ్యవర్తిగా వచ్చాడు. అదే అపోస్తులుడైన పౌలు తెలియజేస్తాడు. ఉభయుల మధ్య ఉన్న మధ్య గోడను పడగొట్టి, ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులు కాకుండా అని ఎఫెసీ పత్రికలో చెబుతూ ఆ శిలువ ద్వేషం సంహరించింది. ప్రభువుకు దేవునికి మనకు మధ్య ఉన్న ద్వేషం, ఈ ఉభయులను సమాధానపరచటానికే మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరుడా, అందుకని యేసు ప్రభువారు అంటాడు, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. లోకమిచ్చే సమాధానం అశాశ్వతమైనది, అది అశాశ్వతమైనది. ప్రభు ఇచ్చే సమాధానం శాశ్వతమైనది. ఒకవేళ సమాధానం లేక అశాంతితో, అసమాధానంతో ఈ ఉదయకాల సమయంలో ఉంటే, క్రీస్తు సమాధానాన్ని పొందు. ఎంత ఆనందంగా ఉంటావో, ఎంత సంతోషంగా ఉంటావో. కనుక ఈ క్షణమే ప్రభువుకు నీ హృదయాన్ని అర్పించి, నీ హృదయంలో సమాధానకర్త అయిన ప్రభువును ఆహ్వానించు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచు ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, మహోన్నతుడవైన దేవా, అవును ప్రభు, మా జీవితంలో అసమాధానముతో మేము నాయన అలజడితో ఉండగా నీ కృపతో మమ్మల్ని కప్పావు. అయా, జనదైక కుమారుడిగా మీరు ఈ లోకానికి వచ్చి
సమాధానకర్తగా మా జీవితాల్లోకి వచ్చి మాకు సమాధానం ఇచ్చావు. నా సమాధానాన్ని మీకు అనుగ్రహించుచున్నానన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఆ సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక. ఆమెన్.